నమస్తే, నేను సిరి. మళ్ళీ ఏపీలో అయితే ఫర్నిచర్ ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ ఉందో, సీఎం క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ ఉందో, ఆ అంశం అయితే తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, మళ్ళీ ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ గురించి అయితే మళ్ళీ లేఖలు రాసామని చెప్పేసి లేళ్ల అప్పిరెడ్డి గారు అయితే మళ్ళీ అది తెర మీదకి అయితే తీసుకొచ్చారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? మాజీ ముఖ్యమంత్రి సీఎం గారిది కాదు, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కార్యాలయంలో ప్రభుత్వ ధనంతో, ప్రజల ధనంతో ఆయన ప్రభుత్వ అధికారులు ఆయన కార్యాలయంలో పెట్టినటువంటి వాడుకోవడానికి ఉపయోగించే అన్ని వస్తువులకు సంబంధించి వెనక్కి తీసుకొని వెళ్ళమని ఈరోజు లేళ్ల అప్పిరెడ్డి గారు, అంటే వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుతం శాసనమండలి సభ్యుడి చేత ఆయన ఉత్తరం పంపించేశారు. ఇప్పుడు ఇది ఒకసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటా ఉంటే 2019 మే 30వ తారీఖు నాడు వాళ్ళు పదవి బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు స్వీకరించిన 10 రోజుల్లోనే ఆనాటి 2014 నుంచి 2019 వరకు శాసనసభాపతిగా ఉన్నటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు తన దగ్గర ఉన్న ఏదైతే ఉందో వాడుకున్నటువంటి ఫర్నిచర్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఎంత మొత్తం కిమ్మత్తు 2 లక్షలు 3 లక్షల రూపాయలు విలువ చేసేవి నా దగ్గర ఉన్నాయి, కాబట్టి మీకు అవి కావాలా, లేదంటే దానికి ధర కట్టి చెప్తే నేను డబ్బులు చెల్లిస్తాను అని చెప్పని 2 పర్యాయాలు ఉత్తరం రాసినా కూడా దాన్ని పరిగణలో తీసుకోకుండా ఆయన ఇంకేదో ఆయన దొంగగా చిత్రీకరించాలని, లేకపోతే ఈ ఫర్నిచర్ వాడుకున్నారని లేనిపోయినవన్నీ, అంటే ఆయన మీద కక్షపూరిత చర్యలు తీసుకునే భాగంగా వాళ్ళు కేసులు పెట్టి వేధించిన సందర్భం చూస్తూనే ఉన్నారు. ఎవరి చేత కేసులు పెట్టించారు? ముందు ఇచ్చిన ఉత్తరాల సంగతి అంటే ఎవరికి తెలియదు, ప్రజలకు తెలియదు అన్నట్టు మాట్లాడుకొని వాడు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసి కోడెల శివప్రసాద్ గారు లాంటి వ్యక్తిని ఆత్మహత్య చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం. నిస్సందేహంగా మీ వేధింపుల వల్లే ఆయన చనిపోయాడనేది వాస్తవం. ఈరోజు గతంలో మీ దగ్గర ఉన్నటువంటి దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు అక్కడ సంబంధించినంత వరకు నీ ఇంటి చుట్టూ 30 అడుగుల ఎత్తున పైన నువ్వు కంచె నిర్మించుకున్నావు కదా, ఇనుప కంచెని. ఆ డబ్బులు ఎవరిస్తారు? పోనీ ఐపీకి ఏమైనా పంపిస్తున్నారా మీరేమన్నా? ఇప్పటి వరకు ఆయన వాడుకున్నది ధనం, తర్వాత ఎలుకల పట్టడానికి ఎంత ఖర్చు అయింది, ఎలుకల పట్టడానికి ఖర్చు అయింది, ఇవన్నీ చెప్పారు కదా. ఇగో డబ్బులు ఇస్తారా? ఈరోజు మీరు రాసి మేమేదో మా దగ్గర ఉన్నది మీకు వెనక్కి పంపిస్తామని చెప్పి నిన్నదాకా ఏమైపోయింది? ఎన్ని రోజులు అవుతుంది? 113 రోజులు అవుతుంది కదా. అంటే ఇప్పుడు దాకా గుర్తు రాలేదా? మీరు వాడుకుంటున్న విషయం మీది కాదన్న విషయం ఇప్పుడు దాకా ఎందుకు కట్టి పెట్టుకున్నారు? గతంలో చెప్పారు కదా దీని గురించి చర్చ అయితే వచ్చింది కదా బహిరంగంగానే బయటికి. మరి ఇప్పుడు దాకా దాని గురించి పడుచుకోకుండా ఇప్పుడు ఏదో మేము ఒక లేఖ రాసాము, మా తప్పు లేదని చెప్పి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే దీని మీద కూడా ఏదో ఒక వివాదం సృష్టించాలని చెప్పని మళ్ళీ ఒక ప్రణాళికతో వస్తున్నారని అయితే నాకైతే అనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటివరకు చూస్తుంటే మేము 3 సార్లు లేఖ రాసినా కూడా ఎక్కడ స్పందించలేదని చెప్పేసి అంటున్నారు. దానికి ధర కట్టిస్తామని చెప్పేసి కూడా 2 సార్లు ఆయన లేఖ పంపించినా కూడా దాని గురించి స్పందించకుండా ఆయన డబ్బులు ఎంత అవుతుందో అంత డబ్బులు ఇస్తానన్నా కూడా దానికి పరిగణలో తీసుకోకుండా ఆయన మీద లేనిపోయిన అభియోగాలు మోపుతూ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆయన్ని మానసికంగా లేకపోతే ఈ చట్టపరంగా ఆయన ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆ ప్రభుత్వం ప్రవర్తించింది. దానికి అందరూ సహకరించారు. ఈరోజు అంత చిత్తశుద్ధి మీకు ఉండవప్పుడు అధికార మార్పిడి జరగంగానే జూన్ 12వ తారీఖుని కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు నీకు సంబంధించినవన్నీ నువ్వు వాడుకున్నవన్నీ ప్రభుత్వానికి ఇవ్వటం, లేకపోతే ఇంత ఖరీదైంది కడతామని చెప్పిన ఆ రోజే ఎందుకు చెప్పలేదు? ఇంత కాలయాపన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇది సామాన్యుడి నుంచి నాబోటి వాడి వరకు ఉన్నటువంటి అనుమానాలు. ఇక్కడ చూస్తున్నట్టయితే మరి ఇంతవరకు ఎప్పుడు కూడా లేళ్ల అప్పిరెడ్డి గారే లేఖలు అయితే రాయడం మనం చూసాము. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద స్పందించింది లేదు, మాట్లాడాలి కదా. తనకు కూడా బాధ్యత ఉంది కదా. ఎందుకు ఉంటుంది? మళ్ళీ ముఖ్యమంత్రి ఇస్తే అప్పుడు మాట్లాడతాడు, లేదంటే ప్రధానమంత్రిని చేస్తే మాట్లాడతాడు. అవి 2 ఇవ్వనందుకు ఎవరితోటి మాట్లాడ్డా ఆయన. కాబట్టి ఆయన వచ్చి మాట్లాడతాడని మనం ఊహించుకోవాల్సినంత అవసరం అయితే లేదు.
అంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి దేని గురించి కూడా ఇప్పటికీ ప్రస్తావన. ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు, కాబోయే ముఖ్యమంత్రి నేననే ధైర్యంతో ఉన్నాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దేని మీద స్పందించారు, తను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్న ఒక భ్రమలోనే ఉన్నారంటారు. నిజంగా ఇప్పుడు చూసిన ఈ పరిణామాలను జరిగిన తర్వాత కూడా ఆయనకు ఆ నమ్మకం ఉందంటారు, ప్రజలు మళ్ళీ తిరిగి ఆయన కోటేసే అవకాశం ఉందంటారు అనే ఆయన అనుకుంటున్నాడు, ప్రజలు అనుకోవట్లా. ఉమ్, ఆయనకైతే ఒక నమ్మకం ఉంది, మళ్ళీ 2029కి నేను ఒకసారి కన్ను మూసుకుంటే 5 సంవత్సరాలు జరిగిపోతాయి, కన్ను మూసి కన్ను తెరిచేందుకు 5 సంవత్సరాలు పూర్తయిపోతాయి, తిరిగి నేను ముఖ్యమంత్రిని అవుతాననే ధైర్యం ఆయనకైతే ఉంది తప్ప ఉమ్. ప్రజలకు కానీ దాని గురించి పట్టించుకునే ఆలోచన కానీ ఇంకెవరికి లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రి అవుతానని ఒక నమ్మకం తప్ప, మరి ఈ కేసుల పరిస్థితి ఏంది, మరి నేను ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాను, మరి నన్ను అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన లేదంటారా మరి? అసలు నన్ను అదుపులో తీసుకుంటారని కానీ, ఇవన్నీ విచారణ స్థాయి దాటి నిరూపణ అవుతాయని కానీ, 11 ఇప్పుడు వరకు చూసుకుంటా ఉంటే 11 సంవత్సరాలు ఏమీ జరగలేదు కదా, ఇప్పుడు వీళ్ళు ఏం చేయగలుగుతారనే ధైర్యంతో ఉన్నాడు ఆయన. నాకేమీ కాదనే ధైర్యంతో ఉన్నాడు. అంటే ఇది సార్ ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా గతంలో నుంచి కూడా ఒక డౌట్ అందరికీ ఉంది, ఏంటంటే కేంద్రం నుంచి ఆయనకి సపోర్ట్ దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఇంతవరకు ఒక్క కేసు కూడా ముందుకు వెళ్ళలేదంటే ఇంకా వాళ్ళకి, అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారు? ఉంది, అనుమానం ఏముంది? అంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారంటే దీన్ని అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? కూటమే అవసరాలే, అందుట్లో అనుమానం ఏముంది? ఈరోజు రాజకీయ పార్టీలు తీరుతిన్నులు అలానే ఉన్నాయి కదా, ప్రభుత్వాల తీరుతిన్నులు కూడా అలానే ఉన్నాయి కదా. వాళ్ళ అవసరాలు తీసుకోవడం కోసం ఏ విధంగా అయినా వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉంటారు. అక్కడ ఒక సిద్ధాంతమా, ఒక నీత, ఒక జాతి అనేది లేదు కదా. అవన్నీ మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది రాజకీయ పార్టీ. సో ఇప్పుడు ప్రజల పక్షాన అంటూ లేదు కానీ పార్టీల పరంగానే ప్రజలు అంటే ప్రజలు ఎవరు అంటే ఓటేసి ఎన్నుకు మీరు ఏదో ఒక న్యాయం చేస్తారంటే ప్రజలకు కావాల్సినవి సమకూరుస్తారనే కదా సార్ ఎన్నిక చేసుకునేది, అంటే వీళ్ళు ఓటేసి మరి వాళ్ళని గెలిపించుకునేది. అంటే ఇప్పుడు ఒక ప్రభుత్వం మార్చి ఇంకో ప్రభుత్వాన్ని ఇస్తున్నారు, ఆ ప్రభుత్వం మా బాలేదని చెప్పి ఇంకో ప్రభుత్వాన్ని ఇస్తున్నారు, అంతే తప్ప వీళ్ళు కాదు గత ప్రభుత్వంలో వీళ్ళు తప్పులు చేశారు మళ్ళీ వచ్చి ఎలా మేలు చేస్తారని చెప్పని ఆ ప్రభుత్వాన్ని ఏమన్నా వీళ్ళు ఏ నమ్మకం కొద్దీ మళ్ళీ గెలిపిస్తున్నారు? ఇందులో ఎంతమంది ప్రజాసేవ కోసం పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది స్వచ్ఛందంగా ప్రజల కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతమంది చైతన్యపరచడం కోసం ప్రజలను మమేకమైపోతూ ప్రభుత్వాలు చేస్తే తప్పుల్ని, అధికారులు చేసే తప్పుల్ని వివరించుకుంటూ ముందుకెళ్ళిన వాళ్ళు ఎంతమందిని ప్రజలు గెలిపిస్తున్నారు చెప్పండి? వాళ్ళు కదా ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. ఈరోజు ఒక శాసనసభ్యుడు 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటే ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు వాళ్ళు? అంటే ఇది కూడా వ్యాపారం అయిపోయిందంట. అంతే కదా మరి. దాని గురించి ఆలోచిస్తుంది ఎవరు? ఏ ప్రజలు ఆలోచిస్తున్నారు? ఏ ప్రజలు దాని గురించి సరైన తీర్పు ఇస్తున్నారు? ఆలోచించుకోండి. ఇది ఆ పార్టీని ఈ పార్టీని అంటలా నేను, అన్ని పార్టీలకి ఇది వర్తింపజేస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి మీరు. డబ్బులు ఖర్చు చేస్తేనే ఆ వ్యక్తి, అంటే ఎవరైతే అది కూడా పొరపాటే. డబ్బులు ఇచ్చి అత్యధికంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళని ప్రజలు గెలిపించట్లా. వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు, ప్రజలు వీళ్ళకంటే తెలియగల అయిపోయారు. వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు, వీళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి వేయాలో వాళ్ళ నిర్ణయానికి వచ్చి వేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం లేనా ఓడిస్తూనే ఉన్నారు. అదే కదా జరిగింది. నేను మొన్న ఎన్నికల్లో కావచ్చు ఏదన్నా కదా. అంటే ఇక్కడ ధన ప్రభావం 1%, 2% కంటే పనిచేయదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అది కాదు. మన చర్చల్లోనే గతంలో నేను చెప్పడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని 2024 రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతోటి ఎవరు కలిసినా వాళ్ళకి అఖండ విజయం చేకూరుస్తారని చెప్పా. జరిగిందా లేదా? అంటే ప్రజల అభిప్రాయం అది. ఈ ప్రభుత్వం చేసినటువంటి పాశవిక చర్యల వల్ల, వీళ్ళు చేసినటువంటి రాక్షస పాలన వల్ల వీళ్ళకి మళ్ళీ తిరిగి అధికారంలో ఇవ్వకూడదు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చిన తర్వాతే ప్రజల మాటగా మా మాటగా చెప్పాం. మేము చెబితే జరగవుగా. ప్రజల అభిప్రాయాన్ని మీలాంటి వారి ద్వారా మేము ప్రజలకు తెలియజేశాం. కాబట్టి ఇది ప్రజల కోరిక. ప్రజలు వాళ్ళకి ఇష్టం లేని పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు. కాకపోతే ఇక్కడ ప్రజలు ఏం చేయాలి అంటే ఇప్పుడు కూడా వాళ్ళు చైతన్యం అనేది ఇంకెక్కడ చూపించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి తెలుగుదేశాన్ని గెలిపించామా, తెలుగుదేశాన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించామా, లేకపోతే వీళ్ళిద్దరం కాదని కాంగ్రెస్ని గెలిపించామనే కాకుండా
అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోటీ చేసే స్థానిక శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, వాళ్ళ వల్ల మనకేంటి, రాష్ట్రానికి ఏంటి, దేశానికి ఏంటి, వాళ్ళు దేశానికి మనకి సేవ చేయగలగడానికి ముందుకు వచ్చారా, వ్యాపారం కోసం వచ్చారా, లేకపోతే రాజకీయంలో వాళ్ళ పదవులు సంపాదించుకోవడానికి వస్తున్నారా అనే ఆలోచనతో కనుక వాళ్ళు ముందుకు వస్తే అలాంటి వాళ్ళకి ఓట్లు వేయకుండా నిజంగా అప్పుడు నిజమైన ప్రజాసేవకులు వస్తారు. రైట్. కాబట్టి ఇది ప్రజలు చైతన్యం అయ్యేంత వరకు కూడా ఫలానాలకు న్యాయం, ఫలానాలకు అన్యాయం జరిగిందని చెప్పి మనం చెప్పలేము. రైట్. థ్యాంక్ యూ సో మచ్.